నిన్న మీరు జాబ్కి అప్లికేషన్ పెట్టారు కదండి. అవును సార్. రేపు ఒకసారి ఆఫీస్కి రండి. సరే సార్. సరే అలాగే సార్, వస్తాం సార్. సరే సార్. అన్నయ్య, మనం జాబ్కి అప్లికేషన్ పెట్టాం కదా, రేపు పొద్దున ఆఫీస్ వాళ్ళు రమ్మన్నా. ఓకే. హలో, అదే నిన్న జాబ్కి సెలెక్ట్ చేశాం కదా, వాళ్ళు వచ్చారా? ఒకసారి పంపిండి అయితే. ఓకే. రండి. జాషువా అంటే మీరేనా? అవునండి. ఓకే, మీ అప్లికేషన్ చూసాము సార్. ఓకే, మీరు మా ఆఫీస్లో జాబ్కి సెలెక్ట్ అయినారు. థ్యాంక్ యూ సార్. అండ్ మీకు శాలరీ వచ్చేసి 1 lakh మంత్లీ, 1 lakh మీకు శాలరీ. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు హాలిడేస్ వచ్చి సండే మాత్రం హాలిడే ఉండదు, కంపల్సరీ ఆఫీస్కి రావాలి. సండే హాలిడే ఉండదా? సరే ఆలోచించండి. సండే మాత్రం మీకు లీవ్ ఉండదు, ఒకసారి ఆలోచించండి. లేదు సార్, నో సార్, నాకు సండే లీవ్ కావాలి, నేను చర్చికి వెళ్తాను. అవునా? 1 lakh శాలరీ ఓన్లీ సండే కోసం మీరు వదిలేసుకుంటారా? సరే, సీరియస్గా ఆలోచించండి. లేదు సార్, దీనిలో ఆలోచించడానికి ఏం లేదు సార్. లేదు సార్, సండే లీవ్ లేకపోతే మాత్రం కుదరదు సార్, నేను కంపల్సరీ చర్చికి వెళ్ళాలి. 1 lakh శాలరీ? లేదు సార్, 1 lakh శాలరీ అయినా సరే సండే నాకు కుదరదు సార్, లీవ్ కావాల్సిందే. అంటే మీరు చర్చ్ కోసం 1 lakh శాలరీని వదిలేసుకుంటారు. ఓకే, ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ సార్. కమింగ్ సార్. కమింగ్. కూర్చోవచ్చా? కూర్చోండి. థామస్ అంటే మీరేనా? అవును సార్. మీరు మా హాస్టల్లో జాబ్ సెలెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఓకే సార్. మీకు శాలరీ వచ్చేసి 1 lakh ఫర్ మంత్ మీకు శాలరీ. ఓకే సార్. ఓకేనా? కాకపోతే సండే మాత్రం మీకు లీవ్ ఉండదు, సండే మాత్రం కంపల్సరీ ఆఫీస్లో ఉండాలి. ఒకసారి ఆలోచించు. సరే సార్. సండే మాత్రం మీకు అస్సలు లీవ్ ఉండదు. అర్థమైందా? జాగ్రత్తగా ఒకసారి ఆలోచించు. సండే చర్చ్కి వెళ్ళాలా, జాబ్కి వెళ్ళాలా? ఇప్పుడు వరకు చర్చ్కి ఎలాగ వెళ్ళాం కదా, నా పరిస్థితి అది ఎవరికి తెలుసులే, జాబ్కి వెళ్ళిపోదాం. ఓకే సార్, జాబ్లో జాయిన్ అవ్వాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, సండే మాత్రం మీకు లీవ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఓకే. అండ్ రేపు నుండి వచ్చి జాయిన్ అవ్వండి. ఓకే సార్. బయటికి వెళ్ళండి, జాయినింగ్ లెటర్ ఇస్తారు. ఓకే సార్. ఓకే, ఓకే, గుడ్.